కొంచెం లేట్ అని క్షమించండి. అయితే మనం గత వారము 4 విషయాలు చర్చించాము. భగవంతుని సేవలో మనం నిపుణులు అయినట్లయితే దానివల్ల ఏమవుతుంది? అనుగ్రహం వచ్చేస్తుంది. భగవంతుని సేవ జరుగుతుంది, అనుగ్రహం వచ్చేస్తుంది. సేవ నుండి అనుగ్రహము, అనుగ్రహం నుండి సంరక్షణ, ఇంకా సంరక్షణ నుండి స్థిరత్వం. ఈ 4 పాయింట్స్ కష్టం చేసి భగవంతుని సేవ ఎందుకు చేయాలి? భగవంతుని సేవ చేస్తే ఏమవుతుందంటే, భగవంతుని సేవ అయితే ఈ విషయాలు జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం వచ్చేస్తుంది. భగవంతుని అనుగ్రహం లేకుండా ఎవరికి కూడా సంరక్షణ అన్నది ఉండదు. ప్రపంచంలో మనము మనకు ఎన్నో మాట్లాడరు. మేము మీకు సంరక్షణ ఇస్తాము, మాకు ఇంతకి సంరక్షణ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. కానీ అవి కేవలం చెప్పే మాత్రం. వాస్తవంగా సంరక్షణ కేవలము భగవంతుడే ఇస్తుంది. ఇంకా భగవంతుడు ఎవరికి సంరక్షణ ఇస్తాడో ఆ వ్యక్తి ఎవరేం చేయలేదు. రాఖే కృష్ణ మారేకే, రాఖే కృష్ణ అని ఎవరైతే కృష్ణుడు ఎవరైతే రక్షిస్తారో ఆ వ్యక్తిని ఎవరు చంపగలుగుతారు. రాఖే కృష్ణ మారేకే, కే అనేది ఎవరు? ఇంకా మారే కృష్ణ, రాఖేకే. కృష్ణుడు చంపాలని తలుచుకున్నప్పుడు ఎవరు? ఇది తెలుసుకోవాల్సింది. సో కనుకనే సేవ చేయాల్సింది, సేవ నుండి అనుగ్రహం, అనుగ్రహం నుండి సంరక్షణ, సంరక్షణ నుండి స్థిరత్వం. ఇది ఫార్ములా. భక్తిలో స్థిరమవుతూ ఇంకో మార్గం లేదు. కొంచెం పిల్లలు కంట్రోల్ చేస్తాయి. డిస్ట్రాక్షన్. స్థిరత్వం లేని ఎవరు ఈ మార్గంలో కొనసాగించలేదు. నువ్వు ఏదన్నా కానీ సంసారంలో కూడా స్థిరత్వం లేకపోతే సంసారం నడుతుంది. అది మీకు తెలిసిన విషయం. సంసారంలో ఆ ఇద్దరి 2 పక్షాల మనసు స్థిరం లేకపోతే ఆ పని నడది నడుతుందా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో అదే విధంగా భక్తి మార్గంలో కూడా ఇది స్థిరం లేకపోతే కష్టము వెళ్ళిపోతుంది. ఇంకో దారి పెడుతూ ఉంటాం, అటు ఎందుకు? స్థిరం లేక. ఏ విధంగా ఒక పురుషుని కానీ ఒక భార్య కానీ ఇంట్లో స్థిరం లేకపోతే బట్ అలా చెప్తారు. సేమ్ ప్రిన్సిపల్, సిద్ధాంతాలు అవే. ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ సిద్ధాంతం ప్రిన్సిపల్స్ అవే ఉంటాయి కదా. ఈ 2 వేరే వేరే విషయాలు కావు. ఇక్కడైనా అవే వర్తిస్తాయి, అక్కడైనా అవే వర్తిస్తాయి. కనుక కొంచెం చెప్తుంది, ఆధ్యాత్మిక జీవితం భౌతిక జీవితం అంటే వేరే ఏం లేవు, 2 ఒకటి. ఎందుకు? ఇక్కడ సిద్ధాంతాలు సేమ్, ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. కనుక నేను భౌతికం బాగా మంచిగా అతను అట్లా కాదు. నువ్వు ఒక్కళ్ళు మంచిగా ఉండి ఇంకొకరు మంచిగా కాదు. ఉంటే 2 మంచిగా ఉంటావు, 2 ఫెయిల్ అవుతావు. ఎందుకు? ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఒకటి. ఇది అర్థం తీసుకోవాలి. సో కనుకనే సేవ ఎందుకు చేయాలంటే దీనికోసం చేయాలి. నాకు స్థిరత్వం కావాలంటే, నేను ఈ మార్గంలో కంటిన్యూ కావాలంటే ఐ హ్యావ్ టు డూ సర్వీస్. భగవంతుడు సేవ చేయాల్సింది. ఇంకో మార్గం లేదు, ఇంకో ఆప్షన్ లేదు. ఇదే ఒక ఆప్షన్. సో కనుకనే ఇటువంటి విషయాలు వింటే ఏమవుతుంది? మనం నిజంగా స్థిరమవుతుంది, నిజంగా స్థిరపడతాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు వింటే నమ్మకం కలుగుతుంది. ఇక భక్తి స్టార్ట్ అవుతుంది, నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. భక్తిని ప్రథమ మెట్టు, మొదటి మెట్టింది శ్రద్ధ. అదౌ శ్రద్ధ తథా సాధు సంగ. ఆ కొంచెం ఉన్న శ్రద్ధతో మనము భక్తుల సాధుల సాంగత్యంలో వచ్చేది. సాధులు ఏం చేస్తారు?
సాధువులు చేతిలో మాల పట్టిస్తారు. అవునండి, మనం చేసేది ఏంటి? వచ్చిన పట్టు మాల పట్టింది. తొమ్మిది మాల వేసినట్టు భజన క్రియ, భజన స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శ్రద్ధ, రెండోది సాధు సంఘ, మూడవది భజన క్రియ. ఈ భజన చేస్తే ఏమవుతుంది? అనర్థ నివృత్తి. హృదయంలో గుండెలో కానీ అనర్థాలు చెడులు ఈ బయటపడతాయి. ఇది 4వ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? శ్రద్ధ, రెండోది సాధు సంఘ, మూడవది భజన క్రియ. భజన క్రియకు ఎఫెక్ట్ ఏంటి? అనర్థ నివృత్తి. నివృత్తి అంటే ఏంటి? ఫ్రీడమ్. నివృత్తి అంటే ఫ్రీడమ్, స్వాతంత్రం. దేని నుండి స్వాతంత్రము? అనర్థాల నుండి స్వాతంత్రం. ఈ అనర్థాలు తొలగిపోయేసరికి 5వ చెప్తుంది ఏంది? స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్న శ్రద్ధ అది చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. అది నిష్ఠలా మారిపోతుంది. నిష్ఠ అంటే ఏంటి? గట్టి శ్రద్ధ. ఆ నిష్ఠ పెరిగేసరికి ఆరుది రుచి, కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ లేదు. ఇప్పుడు ఏదో రావాలంతాము చేయాలని చేస్తున్నాం, రుచి లేక. మరి రుచి రావాలంటే ఇవన్నీ రావాల్సింది. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, దాని తర్వాత రుచి. ఆ రుచి పెరిగిన తర్వాత ఆసక్తి, అటాచ్మెంట్. ఈ ఆసక్తి అంటే ఏంటి? ఇక లేకుండా ఉన్నట్టు ఆ పరిస్థితి, అనుబంధం. ఆ ఆసక్తి నుండి భావం, భగవంతుడికి చూసరికి ఆనందభాష భగవంతుడు నా వినేసరికి గొంతు నిండిపోతుంది. ఏంటంటే భర్త చాలా సంవత్సరాలు ఉంటుంది, లేదా పిల్లలు చాలా సంవత్సరాలు హాస్పిటల్ వచ్చిన తర్వాత, భర్త దుర్గ వచ్చిన తర్వాత, లేదా భార్యకి వచ్చిన తర్వాత ఫస్ట్ దశ ఏంటంటే స్టన్ అవుతారు కదా. అంటే అట్లా అవుతారని ఉంది, ఇప్పుడు అవుతారని లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చి కరోనా అట్లా కదా. కరోనా కాలంలో డైవోర్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఎందుకంటే భార్యకు భర్తతో భార్యకు ఉండే అలవాట్లేదు కదా. భార్య తెలుసు వీడు పొద్దున 9 గంటలకు పోతాడు, పొద్దున 9 గంటలకు పోయినట్టే సాయంత్రం 5-6 వరకు కలవాడు, ఫ్రీ లేదు. ఇక పిల్లలు పొద్దున 9 గంటలకు స్కూల్ పోయినట్టే మళ్ళీ సాయంత్రం 5 వరకు ఫ్రీ. అంటే నా స్వతంత్రం నాకు ఉంది. ఇక నేను ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా అనుకుని తినచ్చు, అప్పుడు వండొచ్చు, టీవీ వచ్చి కూర్చోవచ్చు, ఫ్రెండ్లతో పోవచ్చు, పిడి పనులు చేసుకోవచ్చు, మళ్ళీ సాయంత్రం వచ్చాక వచ్చి ఉండొచ్చు. భర్త పెట్టుకుంటే పొద్దున ఇంకా బయటపడ్డాడే, ఊళ్ళో టెన్షన్ లేదు, పిల్లల టెన్షన్ లేదు, భార్య టెన్షన్ లేదు. మొత్తం మాట్లాడుతున్నాను, దేంతో పోతున్నాను, ఏం తింటున్నాను వాస్తవానికి. కానీ కరోనా కాలం లాక్డౌన్ అసలు ఏమైంది? तू मेरे सामने मैं तेरे सामने. తప్పలేని పరిస్థితి అయిపోయింది. తట్టుకోలేకపోయింది, అలవాటు కదా. కనుక డైవర్స్ లెక్క అయిపోయినప్పుడు కనుకనే భావం వచ్చేది, ఎదుగుదల వస్తుంది. ఆ భావం వెనుక ప్రేమ వచ్చేస్తుంది. ఇది ఫైనల్ స్టేజ్. ఈ 9 అంగాలు, 9 స్టెప్స్. భగవంతుడితో ప్రేమ కలగాలంటే ఫస్ట్ నేను దాటాలి. ఫస్ట్ శ్రద్ధకి దాటాలి, సాధువుల సాంగత్యం చేయాలి, భజన చేయాలి, అనర్థ నివృత్తి జరగాలి. దాని తర్వాత అది శ్రద్ధ అన్నది నిష్ఠల మారాలి, నిష్ఠల నుండి రుచి రావాలి, రుచి నుండి ఆసక్తి రావాలి, ఆసక్తి నుండి భావ రావాలి, భావ నుండి ప్రేమ రావాలి. అది ప్రేమ, అది ఫిక్స్. ఏదో ఐలవ్ అంటే ప్రేమ కాదు, పేస్ట్. ఇప్పుడు ఐలవ్ అంటే ఏంటి? నాకు నీ శరీరం భోగించడం అంతే. దాన్ని చక్కని మాట. అది ఆ మాట అనలేక ఇది మంచి సున్నితమైన పలుతారు. అది లవ్ అనేది లోకం లేదు. లవ్ అనేది, ప్రేమ అనేది కేవలం వైపుగా ఉంది. అది కూడా జీవైక కృష్ణ మధ్యలో, దాని తప్ప ఎక్కడ కూడా లవ్ లేదు. ఏముంది? కేవలం కామం ఉంది. కామం ఏంది?
నీతో లాభం ఉన్నంత వరకు, నీతో అవసరం ఉన్నంత వరకు సంబంధం లేదు. దట్ ఈస్ కాదు. ఏదో అవసరం తీర్చిందా అని నీ దారి నీకు, నా దారి నాకు. तेरा रास्ता ना, मैं अपना रास्ता ना. तो కనుకనే ఇవన్నీ మనం వినాల్సింది. శాస్త్రం ఎందుకుంది? ఎందుకంటే మన నమ్మకము గట్టిగా. ఫస్ట్ నమ్మకం లేకుండా నమ్మకం కల్పించడానికి, నమ్మకం ఉన్నట్లయితే దాన్ని ఇంకా గట్టిగా మార్చడానికి. హరే కృష్ణ. లాంగ్ లాంగ్ టైం. Thank you for coming. Next question. तो కనుకనే భగవంతుని సేవలో మనం నిరంతరంగా ఉండాలంటే కావాల్సింది ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ లేనిది ఎవరి దారిలో ఎక్కువసేపు నడవలేరు. ఎందుకంటే ఈ దారి ఎటువంటిది? ఈ దారిలో అడుగు అడుగున మనస్సు మన ఉత్సాహాన్ని వెనకకు లాగుతుంటుంది. అటువంటి దారి ఇది. ఎందుకంటే ఈ దారి మనసుకు వ్యతిరేకమయ్యే దారి ఇది. మనసుకు వ్యతిరేకం పోయే దారి ఇది భక్తి మార్గం. భౌతిక జీవితం అంటే ఏంటి? మనసుకు అనుకూలంగా ఓడు. ఏ విధంగా అయితే సముద్రంలో మనం దుంకుతే, ఓ నదిలో దుంకుతే మనం ఏం చేయకపోతే కొట్టుకపోతాము. అది భౌతిక జీవితం. మాయా ప్రవాహంలో కొట్టుకపోవడం. కానీ భక్తి మార్గం అంటే ఏంటి? ఎదురు ఓడు. కొట్టుకపోవడానికి ప్రయత్నం చేసే అవసరం ఉన్నది. కొట్టుకోవడం చేయాల్సింది అలా దిగబడదు అంతే. అలా దిగబడ్డావా అది చూసుకుంటుంది. ఇక ఎక్కడ వాడేయాలో, ఏ గడ్డకి వేసుకుంటాలో అది చూసుకుంటుంది. అవునా? ఇక్కడ మీకు తెలియదు. ఇక్కడికి వెళ్ళమంటా మీరు మొత్తం చాలా పక్కనంటే అక్కడ నదిలో ప్రవాహం చూస్తే అప్పుడు ప్రవాహం అంటే ఉంటుందండి. ఉంది కదా? ఇక్కడ కొంచెం కూడా నిర్లక్ష్యం పెడితే స్పీడ్ ఉంటుంది గంగ నది. అటువంటి స్పీడ్లో ఉన్న గంగ నదిలో మనం ఎదురు పోవాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దానికి చాలా శ్రమ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు ఫోర్స్ ఎత్తుంది, నువ్వుకెత్తుంది. ఇంకా మనం రివర్స్ పోవాలి. సో భక్తి మార్గం అటువంటిది. స్టార్టింగ్ మంచిగా అనిపిస్తుంది, కొత్త చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చెప్పాను భక్తిలో కొత్త రోజులు అంటే మళ్ళీ అదే సిద్ధాంతం సేమ్. కొత్త పెళ్ళి లేకపోతే పెళ్ళి కదా కాదు, పెళ్ళి ఫిక్స్ అయిన అప్పుడెట్ల రోజు లోకం కనబడి. ఇక ఇప్పుడు ప్రపంచానికి బస్ ఇట్లనే ఉంటుంది. ప్రపంచం ఆ ఫోన్లు మాట్లాడేది, ఆ కుసలేంది, ఆ కుసలేంది, ఆ పాటలు కలుసుడేంది, ఇక్కడ కలుసుడేంది, అక్కడ కలిసింది, ఆ తయారవుడేంది, ఆ మేకప్ లేంది, ఆ బట్టలేంది, ఆ సోపులేంది, ఆ దిద్దుకోవడం ఏంది. ప్రతిరోజు కొత్త డ్రెస్సు, ప్రతిరోజు కొత్త ఫ్యాషన్లు. పెళ్ళైన తర్వాత అదే పాత లుంగి, అదే పాత టీషర్టు, బనీను, ఆ బన్నీ అంత హోల్స్, సమ్మర్ వేరు తొడిగి హోల్ వచ్చేసాయి. ఈడ హోల్ వాడ హోల్ ఒక్కరుండే కుట్టురు పంటసరి అనుకుంటారు ఫ్యాషన్ ఎక్కుతుంది. దాని హనీమూన్ ఫేస్. ఏ ఫేజ్? ఏ దశ? హనీమూన్ దశ. భక్తి మార్గంలో కూడా స్టార్ట్ అనిపిస్తుంది. హనీమూన్ దశ కూడా ఇంత మంచి అనిపిస్తుంది, ఎంత ప్రశాంతం అనిపిస్తుంది, ఆ భక్తి సార్ మంచి అనిపిస్తుంది, ఏం అడుగుతుంది, ఏం ఎదుగుతుంది, ఏం చేయబడుతుంది. వచ్చాక దీన్ని కలు అప్పుడు మనసు పలుకుడు చాడుతుంది. ఎందుకురా నిన్ననే వదిలి కదా, మొన్నటి చూస్తున్నావు, ఒకరితో ఒప్పు తగ్గుతుంది. అందరు వస్తున్నారు. ఈ నిన్న కూడా వచ్చిండు, మొన్న కూడా వచ్చిండు, నీకు వచ్చిండా? నువ్వే చెప్తున్నాడు. రేపు కూడా మాయా మనస్సు. ఎందుకంటే మాయకు ఏజెంట్ ఎవరు? మనసు. మాయా మనసును కబ్జా చేసుకొని
మనసు ఇంద్రియాలు కబ్జా చేసుకొని జీవిని కట్టిపెడతాడు. మాయ మనసు ఇంద్రియాలు, ఇంద్రియాలు జీవులు. ఇది సీక్వెన్స్. ఎక్కడ పరంపర. ఎలా ఇక్కడ గుండగలరు రోడ్లు ఎక్కడ ఉంటాడు, మళ్ళీ ఇంకా కమిషన్ ఇంకోటి పోతుంది, మళ్ళీ ఇంకోటి మళ్ళీ మీ బాల్లో ఉంటాడు. ఎంత ఏడాది వచ్చేది, ఎంత ఎంత కలెక్షన్ అయ్యాను అట్లా మాయ అంటది. ఎంత కలెక్షన్, ఎన్ని జీవనానికి వచ్చారు, ఎందరినీ వాడుకుంటారు, ఎందరినీ మార్గం తప్పించారు. కానీ మాయా ప్రతిరోజు లెక్క చూసుకుంటుంది. మనసు రిపోర్ట్ చేయాల్సింది. మనసుకు రిపోర్ట్ ఎవరు చెప్తారు? ఇంద్రియాలు. సో కనుకనే స్టార్టింగ్ ఫేజ్లో చాలా మంచి అనిపిస్తుంది, కానీ తర్వాత మనసు కొంచెం చలేదు. మనసు కొన్ని విషయాలు సూహిస్తుంది, కానీ మనసు కొన్ని విషయాలు వినిపిస్తుంది. ఇప్పుడు సరే నేనేమనుకున్నా, ఇప్పుడు ఎట్లుంది, హీరోగా అంతేనా, ఇట్లుంటారా అట్లుంటారా, నేను వెళ్ళలేదు తెలిసిన పడితే నేను అడగబెట్టుకుంటుంది, నేను టైం వేస్ట్ చేసాను వచ్చి మనసు చెప్తుంది, డిక్టేషన్ చెప్తుంది. బయట ఉన్నది చెవులు మూసుకోవచ్చు, బయట ఉన్నవాడు పక్కన ఉన్నవాడు చెప్తే చెవులు మూసుకోవచ్చు, పారిపోవచ్చు. శత్రు రూపం వస్తే, శత్రులాగా వస్తే మనని ఐడెంటిఫై చేయొచ్చు, కొట్టేయచ్చు. కానీ అదే శత్రుడు మిత్రుల రూపం వస్తే, అదే శత్రుడు మన అందుబాటులో ఉండి మనకు తెలియకుండా ఉంటే వాడిని చంపుడు అసాధ్యం. వాడి చేత చంపబడతాం కానీ వాడిని చంపలేదు. అదేవిధంగా మనసు ఎక్కడ ఉంది? మన సూక్ష్మ శరీరం ఒక భాగం. ఆత్మపై సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరంపై స్థూల శరీరం. మనం ఆత్మలం కదా, మనపై ఒక సూక్ష్మ శరీరం ఉంది. అది దేంతో జరిగింది? మనసు, బుద్ధి, అహంకారంతో. మనసు, బుద్ధి, అహంకారంతో ఈ సూక్ష్మ శరీరం తయారైంది. దానిపైన ఇంకొక శరీరం ఉంది అంటే స్థూల శరీరం. అది దేంతో తయారైంది? అది పంచమహాభూతాలతో తయారైంది. మనకు కనిపించేది ఏంటి? సూక్ష్మ స్థూల. స్థూల ఈ పంచమహాభూతాలతో తయారైన శరీరం. మృత్యు అంటే ఏంటి? ఈ స్థూల శరీరం పనికి రాకుండా అవుతుంది అంతే. అది మృత్యు. మీ కార్లో టైర్ పంక్చర్ అయినట్టు, ఇంజన్ పాడైనట్టు ఇంకేముంటుంది తెలియదు. అది స్థూల శరీరం. ఈ స్థూల శరీరం పనికి రాకపోయినప్పుడు అందులోకెళ్ళి ఆత్మ బయట పడుతుంది. మీకు ఏదైనా కారు పాడైపోతే మీరు ఎంత ట్రై కసుకు కిసుకు అటు కసు అని చెప్తారు. ఎంత ట్రై చేసిన రాజు బయట తన్ని 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 బుర్ర 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 తన్ని 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 బుర్ర బుర్ర తన్ని పడుతారు. తల్లి కడతారు పోతారు. ఇట్లా ఆత్మ ఏం చేస్తుంది? బుర్ర 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 ట్రై చేస్తుంది. కానీ కాకపోతే ఈ స్థితి బయట పడుతుంది. ఇప్పుడు ఆత్మ బయట పడుతుందో భయపడినాడు, అయ్యో బాపు పోతే అవ్వ, పోయినవే, ఎప్పుడు పోతావే, లేవే బాపు, లేవే అవ్వ. ఎంతో ప్రేమ ఉన్నాడు. నిజంగా బాపు అమ్మాయి వేసాడు. ఆలోచించింది. కుదిరేడు బాపు, లేవే బాపు, నీ చాయ్ టైం లేవే బాపు, అగో నీ కూడా వచ్చాడే బాపు, అగో నీ మమ్మల్ని తిప్పుడే బాపు, లేవు పెడుతున్నది రాకపోతే ఇక్కడ సున్నాయి. నిజంగా బాగా లేచినకో ఈ అశ్వం అడుగుతుంది. ఇలా ఫుల్ నమ్మకం ఉంది. బాగా లేచి కూడా కాదు, అందుకని నాటకాలు కానీ డైలాగులు. సో మృత్యు అంటే ఏంటి? కేవలం ఈ స్థూల శరీరము పనికిరాకుండా అయిపోతుంది. అప్పుడు ఆత్మలకి బయటపడుతుంది. బయటపడి ఇంకో దేహంలో పోతుంది. కానీ ఒక్క దేహంలోకి ఇంకో దేహంలో పోవాలంటే కావాల్సింది నాకు ఈ వాహనం కావాల్సింది. సో వాహనం ఏంటి? ఈ సూక్ష్మ శరీరం. సో ఈ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారము మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశిస్తుంది. కానీ ప్రవేశించడం ఏమవుతుంది? ఈ మనసులో, ఈ బుద్ధిలో ఉన్న మొత్తం డేటా, ఈ పుట్టి నుంచి సచ్చేదాకా మనం డేటా ఫిల్అప్ చేస్తున్నాం కదా, అది ఫార్మాట్ అవుతుంది. మొత్తం బిల్డ్ అయిపోతుంది డేటా.
మళ్ళీ ఆ కొత్త శరీరంలో పోయేసరికి ఆ కొత్త డేటా మళ్ళీ ఫిల్అప్ చేయబడుతుంది. ఫామ్ అదే నింపుకోవాల్సింది. నా పేరు ఇది, నా ఊరు ఇది, నా అయ్య పేరు ఇది, నా అమ్మ పేరు ఇది. ఏదో అమ్మ పేరు పడుతున్నారు, ఏ పేరు పక్కకుండా నా పేరు ఇది. మొన్న పోషణ ఉండే ఎప్పుడైపోయింది, భూమంది అయిపోయింది. కానీ కొన్ని మార్లు ఏమవుతుంది, కొన్ని మార్లు ఈ డేటా ఫార్మాటింగ్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది. కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి ఈ ఆత్మ ఈ దేహం వదిలిపెట్టింది, కానీ దేహంకి సంబంధించిన డేటా అక్కడ ఉంది, ఫార్మాట్ కాలేదు మొత్తం. సో అదే డేటాతోనే ఇంకో శరీరం ఎంట్రీ అవుతుంది. పైసలు ఏమిటి, స్మార్ట్ ఫోన్ చేంజ్ అయితే మెమరీ కార్డ్ సేమ్ ఉంది. స్మార్ట్ ఫోన్ చేంజ్ అయింది కానీ మెమరీ కార్డు, సిమ్ కార్డు అదే ఉంది. సో ఆ సిమ్ కార్డ్ ఏ కాంటాక్ట్స్ ఉన్నాయి అవన్నీ కొత్త వచ్చేస్తాయి. దీని అంటూ గత జన్మ జ్ఞాపకాలు. ఇవన్నీ తర్వాత చెప్తాను వచ్చే బుధవారం వచ్చే స్పెషల్ క్లాసులలో. ప్రహ్లాద్ బడిలో ఇక్కడ ఇప్పుడు విషయాలు కాదు, ఈ స్పెషల్ క్లాసులు స్పెషల్ వ్యక్తుల కోసం, ఖయాదుల కోసం కాదు, ఇది ప్రహ్లాద్ కోసం. సార్ ఖయాదులు ఎవరు? ఇక్కడ ఇక్కడ ప్రహ్లాద్ ఎవరు? అది డిస్కస్ చేసుకున్నాం. సో కనుకనే ఈ మనస్సు చెప్తా ఉంటుందన్నమాట లోపల ఉన్న శత్రువు. అందులో ఏం చేయరాదు. ఈ మనసు పని ఏంటి? మనసు ఒక్కడే పని, కృష్ణుడి నుండి మనము దూరం తీసుకోవాలి. ఎందుకంటే మాయ ఏజెంట్ కదా, మాయ పని ఏంటి? కృష్ణుడి నుండి జీవును దూరం తీసుకోవాలి. సో మాయ మనసుని ఏజెంట్గా వాడుతుంది. నువ్వు ఈ పని చేయకు, నీకు అప్పగిస్తున్నా. ఇంద్రుడు సుపారి తెలుసా? సుపారి అంటే ఏమంటే ఇక్కడ సుపారి నీకు ఇస్తా అని ఖలాస్. మీకు ఎలా తెలుసు? బాంబే సుపారి, బాంబే లాంగ్వేజ్ సుపారి ది అంటారు. సుపారి అనేది పోక, పోక. అట్లా మాయ మనసుకు సుపారి ఇచ్చింది, పని వాడకూడదు పని. సో మనసు 24 గంటలు అదే పని చేస్తుంటుంది. ఎట్లా విని దారి తప్పియాలి, ఎట్లా దారి తప్పిపోయాలి, ఎట్లా దారి తప్పిపోయాలి. సో కనుకనే బుద్ధి గట్టి ఉంటే ఆ మనసును 4 ఈకి 4 కాదు, ప్రభుత్వాలకు చెప్తారు. మనసుకు పొద్దున 100 చెప్పు దెబ్బలాట, సాయంత్రము 100 చీపు దెబ్బలాట. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? లేస్తేనే మనసుకు ఏం చేయాలి? 100 చెప్పు దెబ్బలాట, సాయంత్రం 100 చీపు దెబ్బలు. ఇప్పుడు చీపురు దెబ్బలు ఇక చెప్పు దెబ్బలు ఎవరికి ఎత్తారు? మరి ఎంత అభిమానం ఉండాలి, మరి ఎంత నీచుడు ఉండాలి. చేపట్టి చంపుతాము, మాట్లాడతాము, కానీ చెప్పు చూపెట్టమంటే అక్కడ చాలా నీచుడు అన్నట్టు. ఇక చూపెట్టు వాళ్ళు ఇక్కడ ఈపు అంటుంది. అక్కడ ఒక్కరెవరు అయింది 100. సో ప్రతిరోజు లేతనే ఈ మనసుకు 100 చెప్పులు వేయాలట. సాయంత్రం 100 చీపు దెబ్బలు. అప్పుడే వాడు దారికతాడు. అప్పుడే ఏమైనా చెప్పాడు చంపేటట్టున్నారా అని గమ్మ నోరేసి ఆలోచిస్తుంది. ఏమనంటే ఇప్పుడు నీకు ఇప్పుడేమని. నాటి కాలంలో ఉండ్రి, నాటి కాలంలో భర్తలు అప్పుడు ఉండ్రి ముసలోళ్ళు. ముసలిను అంటే ఇప్పుడు ముసలు అనుకో, అప్పుడు ఈయన ఆ టైంలో ఏంటంటే బాగా మాట్లాడనుకో ఇప్పుడు నీకు భయం పెరుగుతుంది. అడుగుతున్నారు ఇప్పుడు ఉంటుంది బాగా చదివితే పడుతుంది. కలి ప్రభావం అన్ని రివర్స్ అయిపోతుంది. అదే విధంగా మనస్సుకు ఎవరు భయపెట్టాల్సింది? బుద్ధి.
కానీ బుద్ధి మనసును నియంత్రించాలంటే బుద్ధి గట్టి కావాల్సింది. మనసు చాలా గట్టిగా ఉంది. ప్రమాతి బలవత్ దృఢం. స్పష్టంగా చెప్తుంది మనసు అంటే ఎవరు, మనిషి లక్ష్యాలు ఏంటి. అర్జున్ చెప్తుండు నా మనసు ఎటువంటిది, చంచలం. ఫస్ట్ అంటుండు మనసు చంచలమైనది. చంచల హి మన కృష్ణ ప్రమాతి బలవత్ దృఢం. నా చెప్తుండు మనసు చంచలము, ప్రమాతి పిచ్చోడు, పిచ్చోడు ఇవన్నీ తెలుసు. బలవత్ పిచ్చోళ్ళకి శక్తి రావు తెలుసు, డబ్బాటు బలవత్. ఇంకా దృఢం, దృఢం అంటే ఏంటి, తలుచుకున్నాడంటే అయినాక లేఖలు కాదు. మనసు లక్షణాలు ఇవి. చంచలై మన కృష్ణ ప్రమాతి బలవద్ దృఢ. అర్జునుడు కృష్ణ నా మనసు ఎటువంటిది, నా శక్తితో నేను వాయువుని నియంత్రించవచ్చు. చెప్పండి నాకు దమ్ము, వాయువు నియంత్రించి దమ్ముందా? అర్జునుడు నేను వాయువు నియంత్రించగలుగుతా, కానీ మనసును మాత్రం నేను నియంత్రించలేదు. అటువంటి మనసును మనం నియంత్రించాలంటే అర్జునే సాధ్యం కాదని చెప్తుండు. మన పరిస్థితి హమ్ కిస్ ఖేత్ కి మూలి హై. మూలి అంటే ఏంటి తెలుసా, వేరు. నేను ఏ కుదరలో వేరు. ఇప్పుడు ఈ పరికరం కనుకనే దానికి సాధ్యం ఒక్కడే. ఈ మనసును నియంత్రించాలంటే దానికి ఒక్కడే మార్గం. ఏక మార్గము ఈ సత్సంగం. సత్సంగం తప్ప ఇంకో ఏ మార్గం అన్నది లేదు. ఎందుకంటే సత్సంగంలో ఏమవుతుంది, సత్సంగంలో బుద్ధికి ఆహారం దొరుకుతుంది. ఈ శరీరంతో పాటు క్లాస్ అయిపోయిన తర్వాత అంతటి తర్వాత శరీరం ఉంది, ఆహారము. కానీ దానికంటే ముందు ఆహారం ఏముంది, బుద్ధి ఉంది. కనుకనే ప్రతి వారం వచ్చి సత్సంగంలో పాల్గొనేది ఎప్పుడు ఏమవుతుంది, ఏం రామవుతుంది, బుద్ధికి ఆహారం అందుతుంది. కేవలం దీని కాదు, పొట్టకు పొట్టగా ఎట్లా అందుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పొట్ట కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది, బుద్ధి ఉంది. ఎందుకంటే ఆ బుద్ధికి ఆహారం దొరకకపోతే, ఆ బుద్ధి బలిష్టం కాకపోతే, దానికి శక్తి రాకపోతే అది మనసును నియంత్రించలేదు. పొద్దున 100 చెప్పు దెబ్బలు, సాయంత్రం 100 చీపు దెబ్బలు చేయలేదు. కేవలం సత్సంగంతో కాదు, సత్సంగం జరగాల్సింది ఉపన్యాసం, శాస్త్రాల మీద చర్చ. ఇక శాస్త్రంలో ఏముంది, శాస్త్రంలో మన నిశ్చయాన్ని, మన నమ్మకంని పెంచుకునే విషయాలు. మనసు మనకు ప్రలోభం కలిగిస్తుంది, నీ వల్ల కాదు. కానీ శాస్త్రం చెప్తుంది వాళ్ళ ద్వారా అయింది, వీళ్ళ ద్వారా అయింది, వీళ్ళ ద్వారా అయింది, నీ ద్వారా కూడా అవుతుంది. వాళ్ళు ఏం చేసిండ్రో నువ్వు చేస్తే నీ వల్ల కూడా సాధ్యం అవుతుంది. ప్రాసెస్ ఉంది, శాస్త్రంలో ప్రాసెస్ ఉంది. కావాల్సిందేది అప్లికేషన్. అప్లై చేయు, యాప్ని డౌన్లోడ్ చేయు, అన్ని బయటపడతాయి. యాప్లు ఉన్నాయి, కానీ కావాల్సింది డౌన్లోడింగ్ చేసి. ఇక్కడ డౌన్లోడింగ్ అంటే ఏంటి, ఆ శాస్త్రంలో ఉన్న ఎవరైతే చరిత్రలు ఉన్నాయో ఆ చరిత్రలతో జీవితంలో ఆచరించు. అవి శాస్త్రంలో ఉన్న చరిత్రలు కేవలము చదువు వినడం కాదు. పోయినప్పుడు సత్సంగా కూర్చున్నాము, బొమ్మగా కూర్చున్నాం అంతే. ఇక్కడికి వెళ్ళినాము లేదా తరువులు కలిపి కూర్చున్నాము, పడేది కొట్టినాము, మంచిదే, అంత చేసినా మంచిదే. కానీ దాంట్లో మంచిది ఏంటి, దాన్ని ఫస్ట్ విను, ఇంకా దాన్ని వారమంతా ఆచరించు. వాళ్ళు ఆచరించు, వాళ్ళగా లాభం జరిగింది, నువ్వు ఆచరించు,
మీకు కూడా అదే లాభం జరుగుతుంది. ఆ మ్యాటరు అది ఆబ్సల్యూట్ కాదు. అప్పుడు వాళ్ళకు వర్తించిందేమో, ఇప్పుడు టైం మారింది కదా, పరిస్థితులు మారినాయి కదా, మరి నాపై నీకు వర్తించలేవో అని శాస్త్రాలు కావు. శాస్త్రాలు త్రికాలజ్ఞ. అది కేవలం అప్పటి కోసం రాయలేదు. పాస్ట్, ప్రెసెంట్. ఎందుకంటే రాసేవాళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు త్రికాలజ్ఞులు, 3 కాలంది జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళు సత్యుగంలో కూర్చుండి కలియుగంలో ఏం జరగబోతుందో వాళ్ళకు చూడగలుగుతారు. దానికి అనుకూలంగా ఏ సమస్య వస్తాయో అది వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ సమస్యకు సరైన పరిష్కారం కూడా వాళ్ళు రాయగలుగుతారు, రాసి ఉన్నది. కనుకనే కేవలం మనము ఆచరించుడే ఆలస్యం. The moment you implement, that moment you will see the effect. తర్వాత అనే విషయం కాదు. నువ్వు ఆచరించు స్టార్ట్ చేయు, దాని ప్రభావం కనిపిస్తుంది. కనుకనే సత్సంగాలు వచ్చి ఇటువంటి చరిత్రలు మనం వినాల్సింది. నారదుని ద్వారకి వెళ్ళిన తర్వాత భగవంతుని సేవలో నియుక్తులు అయిన అర్థమైంది. ఆయన అన్ని శ్లాపాల నుండి విముక్తుడైంది. సో అదేవిధంగా నేను కూడా భగవంతుని సేవలో నారదుని లాగా ఇక్కడ ఏ భావం లేకుండా, ఇక్కడ ఏ కోరికలు ఆశలు లేకుండా కేవలము భగవంతుని సేవ యొక్క కోరిక పెట్టుకొని నేను కూడా ఆ ఉద్దేశంతో వచ్చినట్లయితే నేను కూడా అన్ని శ్రాపాల నుండి, అన్ని సమస్యల నుండి విముక్తులై నేను స్థిరంగా భగవంతుని సేవ చేయగలుగుతాను. ఇక భగవంతుని సంరక్షణ నేను పాత్రులు కాగలుగుతాను. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ నారదుని, ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఫాలోయింగ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ నారదుని. నారదుని యొక్క అడుగు జారం నడిచే ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఇవి వర్తిస్తుంది. అది చేయాల్సింది కేవలం ఆచరించుడు ప్రయత్నం చేయాల్సింది. మనకు ఆ ఉపన్యాసంలో భాగవతంలో ఉన్న కథలు కేవలం కథలు ఎందుకు అనిపిస్తున్నాయి? ఎందుకంటే ఆచరణ లేదు కాబట్టి. మన జీవితంలో ఇంప్లిమెంట్ డౌన్లోడ్ చేస్తలేము. యాప్ని డౌన్లోడ్ చేయకుండా దాని యొక్క ఫీచర్స్ ఎలా అర్థమైంది, ఎలా తెలుస్తాయి, ఎలా వాడతావు? ప్రతి ఒక్క యాప్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ డౌన్లోడ్ చేయు. గూగుల్ ప్లే స్టోర్లో పోయి ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకో. దాని తర్వాత అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ బయటపడతాయి. దాని తర్వాత ఫీచర్స్ నువ్వు ఎట్లా వాడుతున్నావు. ఇప్పుడు మేము వీడియోస్ ఎడిటింగ్ చేస్తే ఇన్షాట్ ఉంది, కైన్ మాస్టర్ ఉంది, ఏం చేస్తాం? సో డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి కూడా నాకు మంచి వీడియో కావాలి, మంచి పేరు రావాలి, మంచి ఎట్లా వస్తాయి? ఫస్ట్ ఓపెన్ చేసుకో, డౌన్లోడ్ చేసుకో, ఓపెన్ చేసుకో, అందులో ఏమేమి ఫీచర్స్ నేర్చుకో, దాన్ని అప్లై చేయు. దాని తర్వాత ఏంటది ఒక ఫస్ట్ క్లాస్ వీడియో తయారవుతుంది. అదే విధంగా నేను జీవితం కూడా ఫస్ట్ క్లాస్ కావాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకో. డౌన్లోడ్ ఇట్, ఓపెన్ ఇట్, అప్లై ఇట్ అండ్ దెన్ సీ. అదేవిధంగా ఈ దశమ స్కందంలో స్టార్టింగ్లోనే ఆరంభంలోనే మహారాజ్ పరీక్షిత్ అర్జున్ యొక్క మన్మడు శుభదేవ గోస్వామితో, వ్యాసకుమారుడు శుభదేవ గోస్వామి ఆయన ఏమన్నాడు? అయ్యా మీరు నాకు యదు వంశంలో చెందిన ప్రతి ఒక్క విషయాలు చాలా వివరించి చెప్పింది. నాకు కృష్ణ బలరామన్ విషయము నేను అడిగిన ప్రశ్నలకు నేను అడగని విషయాలు నాకు చాలా స్పష్టంగా చెప్పండి. 5 రోజులు గడిచిపోయినాయి, నేను ఒక్క చుక్క నీళ్ళు తాగలేను, నేను ఒక్క మెతుకు అన్నం తినలేను.
నేను ఒక్క క్షణం నిద్రపోలేను అనుకొని నేను అలసిపోయానేమో, నాకు నీరసమైందేమో అని ఆలోచించి మీరు చెప్పక ఉండకండి. ఏదో మీద చెప్పకుండా ఎట్లా ఓడిచిపోతుంది అని కాదు, చాలా డీటెయిల్గా చెప్పండి. అయితే పరీక్షిత్ మహారాజుకు ఇంత ఉత్సాహం ఎక్కడికి వచ్చింది, ఈ ఆకృతి ఎక్కడికి వచ్చింది? మనము తిని చేసుకుంటే అతి వచ్చినాము, తెలుసుకుంటే అతి తింటాము, కానీ కూర్చొని అర్థం కూర్చుంటూ కూర్చుంటాము. ఒక కన్ను మీద కొందరు ఫైట్ చేసుకుంటారు. ఎట్లా ఏ ముంగడ కూర్చుండి నేను కూర్చుండి పర్లేదు ఎట్లా కూర్చోడు, నిద్ర పోయినా కూర్చున్న పర్వాలేదు ముంగటే కూర్చుండి కళ్ళు ఇట్లా మిదికి అవుతున్నాయి, కడిగి పోయి మెత్తి పడి. పరీక్షిత్ మహారాజు 5 రోజులు అయింది, దశమ స్కందం వచ్చే వరకు 4.5 రోజు ఉన్నాడు. కంటికి ఒక క్షణం నిద్ర లేదు, నోటికి ఒక చుక్క నీళ్ళు లేవు, ఒక గింజ. నీకేం చెప్పును చాలా వివరించి చెప్పండి, ఏం మిస్ అవ్వదు. ఉత్సాహం ఎందుకు ఉంది? ఆ ఆకృత ఎట్లా వచ్చింది? శరీరం యొక్క ప్రలోభనలకు ఎట్లా అతిథులైపోయిండు? మనం ముఖ్యమైన శరీరం అవసరం ఉంది, ఆహారిక నిద్ర. ఆహార నిద్రలు ఏంటి ఏముండలేరు. కడుపుకు తిండి కావాలి, రాత్రి తిండి లేకుండా ఏమన్నా ఖచ్చితం నిద్ర లేవాలి. కుదరదు, తిండి అంటే నడుతుంది, కానీ పండే సౌ చూపెట్టాడు. ఇది బేసిక్ అవసరం. కానీ పరీక్షకు ఆ బేసిక్, ఆ ప్రాథమిక అవసరాలు కూడా అతిథులు ఎలా కాగలిగిండు? హౌ వి కుడ్ ఓవర్కమ్ డిమాండ్స్ దిస్ బాడీ. మనం అందరం వీటికి బానిసలే ఉన్నాము. ఆహార నిద్రకు గంట సేపు కూడా సక్కం అంటే ఎంతో పెద్ద చేసి ఒక్కరోజు ఏకాదశి ఉంటే అంత బాగా ఏకాదశి ఉన్నా 3 పూట దర్శనం మంచిగా పొద్దులకి కేరళ తింటివి, అదకి అప్పలు తింటివి, మధ్యాహ్నం ఇంకా వరాడుకుని తింటివి, రాత్రి మళ్ళీ ఈ తెలంగాణ ఒక పొద్దులు అయితే కిలో అటుకులు వేసుకొని బుక్కింది, పచ్చి అటుకులు. మళ్ళా కిలో అటుకులు బుక్తారు, పూరీలట, రొట్టెలట, కానీ అన్నం మాత్రం మేము మరి అటుకులు తింటుందండి. ఎందుకంటే అల్పాహారం తిన్నది కిలో, ఒక్కొక్కడు కిలో అటుకులు బుక్తాడు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఫ్రెండ్ పరిచయం ఆయన అయ్యప్ప దిగుడు అన్నాడు, ప్రభుజీ అయ్యప్ప దీక్షలకు ఒక్కొక్క బుర్ర దిగుతుంది తింటాడు. దీక్షలు అన్నీ కదా కానీ బుర్రలు దిగుతాయి. ముందేమో తాగితే బుర్రలు దిగినాయి, ఇప్పుడేమో తింది. ఎందుకంటే ప్రతిరోజు మధ్యాహ్నం ఒకళ్ళు ఇంట్లో ఉండే మొత్తము 10 వేడమ పేస్టు అవి ఇది కూడా మళ్ళా రాత్రి కిలో అడుగులు పుట్టారు ఒక్కరు పచ్చడి. నేను చూసిన ఒకరు ఎట్లనేది ఇటువంటి హనుమాన్ దీక్షలప్పుడు మా చుట్టుపక్కల ఊరుంది, వాళ్ళను పిలిచాను, రవి కొంచెం మీరు కథ ఎప్పుడు రండి. సో నేను పోయేసరికి మొత్తం స్వాములందరూ మొత్తం 3 రోజులందరూ కూర్చున్నారు. ఆ రోజు కనీసం గంటలో పావులో క్లాస్ చెప్పిన, రాత్రి 10 అయింది. ఆ క్లాస్ వినేటప్పుడు అందులో ఆ రోజు ఆ స్వాములకు ఎవరైతే వంట చేసేది బాధ్యత ఉండేనో ఆ వ్యక్తులు మునుగొచ్చి కూర్చున్నాడు. ఆయనకు క్లాస్లో ఎంతో ఉత్సాహం వచ్చింది. క్లాస్ అయిపోయేదాకా వెళ్ళలేడు. క్లాస్ అయిపోయేదాకా అందరూ శాంతం ఉండదు, ఎందుకంటే అందరికి తెలుసు ఈయన ఆయన అంటే ఉన్నాయి పచ్చట్టుకు రెడీ. అందరూ ప్రశాంతంగా తెలుసు వాడు ఆ తయారు ఎత్తుండేమో ఇక్కడ అయిపోయిందంటే ఎక్కడ పోయి దింపుదామని. క్లాస్ అయిపోయింది, అంత అయిపోయింది, అందరూ అరే గోరంతా తెలుసు నేనంత అరే ఎక్కడ పడరా ఇక్కడ ముందు కూర్చోండి మరి ఏంటి అన్నట్టు నేనంటే నేను అనమాట. అది చూడు ఏదో కయ్యాలంటే కయ్యారు ఆపుతారు. అరే బాబా ఆ పచ్చట్టుకు మీరు మిరపకాయలు పోయింది ఆ లోపల అయిపోతాయి అని మెప్పించి
ఓ 10-20 కిలోలు అడుగులు మెట్టి చెప్పి అప్పుడు సమయం ఇది తెలంగాణ ఒక పొదులు తెలంగాణ రుచినట్టు కదా పొదుల డజన్ కీలపలు అర్ధ కిలో అవి మళ్ళీ ఎంత పెద్ద కుండ ఎక్కినట్టు బాంబేలో మరాఠీలా ఏకాదశిని దుప్పటి కాశీ దుప్పటి అంటే ఇది డబల్ ఏకాదశి రోజు ఒక్క పొద్దు తింటారు ప్రతిరోజు ఇంతకంటే డబల్ తింటారు కానీ పరీక్షిత్ మహారాజ్ అవసరం అండి ఆయన దేహం యొక్క అవసరాలకు అతిథుడు ఎలా అయిండు ఎందుకంటే ఆయనకు ఫుల్ నమ్మకం ఉంది కృష్ణుడి మీద ఫుల్ నమ్మకం ఉంది ఆ నమ్మకం ఎట్లా వచ్చింది అనుభవాలతో ఫ్రమ్ ఫెయిత్ కమ్స్ ఎక్స్పీరియన్స్ మరి ఎట్లా అనుభవం వచ్చింది చూసి విని ఇంకా అనుభవించి 3 చూసి విని అనుభవించి పైన ఉదాహరణ ఇస్తుంది పరీక్షిత్ మహారాజు శుభదేవ్ కోసం చెప్తుండు నాకు ఈ కృష్ణ కథ వినాల ఇంత ఉత్సవం ఎందుకు ఉంది ఎందుకంటే కురుక్షేత్ర రంగంలో అది కురుక్షేత్ర రణరంగం కాదు నా దృష్టిలో అది విశాలమైన సముద్రం ఏంటది విశాలమైన సముద్రం సముద్రం ఏమిటి పేద చేపలు మనకు తెలిసిన జ్ఞానం పెద్ద చేపండి తెలుసా మీకు చూసారా బ్లూ వేల్ అందుకంటే పెద్ద చేప దీనికంటే పెద్ద పెట్టుకోండి వేలకు దీకండి అంటే మాట చూసిన ఒక్కొక్క కాడని మింగేస్తుంది అది బ్లూ వేల్ ఎట్లాంటి క్వశ్చన్ ఉంటుంది కానీ దానికంటే పెద్ద ఇది టిమింగలలో ఎందుకంటే టిమింగలకు ఆహారం ఏంది ఈ బ్లూ వేల్స్ ఆ టిమింగలకు ఆహారం పవిత్రత అవే ఉండాలి టిమింగలలో పరీక్ష చెప్తుండు ఆ కురుక్షేత్ర రంగంలో పేద టిమింగలను ఉన్నాయి ఎవరి టిమింగలు భీష్మ ద్రోణ కృప ద్రోణాచార్య కృపాచార్య భీష్మ పితామహ కర్ణ దుర్యోధన వీళ్ళు సాధారణ యోధులు కాదు పరీక్ష దేంతో పోస్తుండు టిమింగలంతో పోస్తుండు ఇప్పుడు ఆ సాగరంలో ఆ టిమింగల మధ్యలో ఎవరు మా తాతలు పరీక్ష తాతలు ఎవరు పంచపాండవులు అంటూ మా తాతలు ఎవరు చిన్న బుడవర్గలు చూసారు బుడవర్గలు బుడవర్గలు అయితే సిల్వర్ సెటిల్ చెప్పినట్టే యాక్చువల్ చూసాను ఎక్కడ చూసాను తెలుసా బుడవర్గ ఎట్లా అంటే లేకపోతే ఇంట్లో చేపలు దాక్కునే వాళ్ళు గప్పీస్ చిన్న గప్పీలు అప్పుడు మా తాతలు ఎవరు చిన్న బుడవర్గలు అయినప్పటికీ చిన్న బుడవర్గలు ఆ పెద్ద టిమ్మింగలకు ఎదురై వాళ్ళను మింగగలిగారు చంపగలిగారు ఇట్లా సాధ్యమైనది ఎందుకంటే వాళ్ళంటే కృష్ణానుగ్రహం ఉండేది ఇది నేను విన్నాను విడుదల ఏమొచ్చింది నమ్మకం వచ్చింది బుద్ధికి ఆహారం దొరికింది బుద్ధికి ఏం దొరికింది ఆహారం దొరికింది నేను కూడా నా తాతల్లాగా
ఆ దేవాదేవుడైన శ్రీ కృష్ణ భగవానునికి సంపూర్ణంగా శరణ్ పొందినట్లయితే నేను కూడా నా జీవితంలో ఎంత పెద్ద పెద్ద క్రిమినల్ చేసినా కానీ అట్లా నేను ఛాలెంజ్ చేసి నేను యుద్ధంని వాళ్ళను ఆహ్వానించి వాళ్ళపై నేను జయం పొందచ్చు నేను నమ్మకం కలిగింది. ఫస్ట్ ఉదాహరణ ఇస్తాను. ఇది విని దాని తర్వాత అనుభవించిండు. పరీక్ష ఏమన్నాడు, నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు ఎందుకంటే మహాభారతం జరిగినప్పుడు అభిమన్యు చనిపోయాడు. అభిమన్యు అప్పుడు జస్ట్ 15 ఏళ్ళోడు, జస్ట్ 15 ఏళ్ళ కుర్రాడు. మనిషి కాదు, మొగడు కాదు, కుర్రాడు కుర్రాడు మళ్ళీ భార్య ఉంటారు. ఇప్పుడే జస్ట్ పెళ్ళైంది, యుద్ధం కంటే ఒక 5-6 నెలల ముందే పెళ్ళైంది. అప్పుడు ఉత్తర గర్భవతి. ఈ పాండవులని మొత్తం వంశంని విధ్వంసం చేయాలని భావంతో అశ్వత్థామ చివరికి ఒకటి మిగిలిన వాడు ఏం చేసిండు, బ్రహ్మాస్త్ర ప్రయోగించింది. ఆ ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి. బ్రహ్మాస్త్ర ఉత్తర గర్భంలో ప్రవేశించింది. ఉత్తర అప్పుడు కృష్ణుడు ద్వారకి వెళ్ళిపోతుండు, రథం మీద కూర్చున్నాడు. ఆమె కృష్ణ నన్ను రక్షించు అని కృష్ణుని ఆశ్రయించింది, శరణ్ పొందింది. అప్పుడు ఆ రథం మీద ఉన్న కృష్ణుడు ద్విభుజుడు, కృష్ణుడు చతుర్భుజం ధరించింది. రథం మీద కూడా కూర్చుంటున్నాడు. అందుకని కుంతి మహారాణి దృశ్యం చూసి ఏం చెప్తుంది, స్తుతులు వాడుతుంది. ఆ కృష్ణుడు చతుర్భుజం ధరించి ఎంత పెద్ద ఆకారము, అంగుష్ట దిస్ సైజ్, ఈ సైజులో మారి చతుర్భుజం ధరించి శంఖ చక్ర గదాపట్టు ధరించి ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ పిండం చుట్టూ ప్రదక్షిణ వేసుకుంటా ఆ మాడిపోయే పిండంని కాపాడాడు. పరీక్ష దేవుడు తన తల్లి గర్భంలోనే కృష్ణుడు దర్శనం చేసుకున్నాడు. అది పరీక్షితుడు. కనుక ఈ దృశ్యం చూసి కుంతి మహారాణి తన స్థుతులలో ఏం పడుతుంది, నమస్తే పురుషం త్వాద్యం. నమస్తే ఎవరికి నమస్తే, పురుష. కృష్ణుడు ఎవరు, పురుషుడు. ఎటువంటి పురుషుడు, ఎటువంటి పురుషుడు, ఆద్యం, అన్నిటికీ మూలము, మొదటి పురుషుడు సృష్టిలా అతడు ఉన్నాడు. ఈజ్ ద ఒరిజినల్ మ్యాన్. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వర ప్రకృతే పరం. మీరెవరు, కేవలం పురుషులే కాదు, కేవలం ఆది పురుషులే కాదు, మీరెవరు, ఈశ్వరుడు. వాట్ యు మీన్ బై ఈశ్వర, కంట్రోలర్. మరి ఎవరికి కనిపిస్తున్నావు, ఈశ్వర ప్రకృతే పరం. ప్రకృతిని నియంత్రించేవారు మీరు. ప్రకృతి ఎవరు, దుర్గమ్మ. మరి యుక్త కంట్రోల్, ప్రకృతిని కంట్రోల్ ఎత్తునంటే మీరు పరములు, మీకనే శ్రేష్టము ఎవరు లేదు. ఇదే విషయం మీకు చెప్తుండు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. అంటే ప్రకృతి నా ఆధ్వర్యంలో నా దినంలో పనిచేస్తుంది. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. మయా అధ్యక్ష, ఆ ప్రకృతికి అధ్యక్షులు ఎవరు, నేను. నా అధ్యక్షంలో ప్రకృతి పనిచేస్తుంది. కుంతి మరి పడుతుంది, నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వర ప్రకృతే పరం అలక్ష్య సర్వభూతానాం. సాధారణ జీవులకు కనిపించదు, అందరితో కనిపించదు. కథ మీద కూడా కనిపిస్తుంది కదా, కానీ కనిపించడు. అటువంటి వ్యక్తి కనిపించి కూడా కనిపించడు.
అలక్ష్య సర్వభూతానాం. ఎందుకు పేరు అని పేరు? అంతర్బహిర్ అవస్థితం. ఎందుకు ఎందుకు లేకున్నారు? అంతర్ బహిర్. నేను కుటుంబాన్ని చూస్తుంది అది మీరు రథం మీద ఉన్నారు. నా మన్మరాలు అక్కడ గర్భంలో కూడా మీరు ఉన్నారు. ఈ దృశ్యం చూసి కుంతిమాలని విస్తృతులు పడుతుంది. అంతర్బహిర్ అవస్థితం. కనుకనే పరీక్షిత్ తల్లి గర్భంలోనే కృష్ణుని దర్శనం చేసుకుంటే ఏమి కృష్ణుడు శంఖ చక్ర గదా పద్మ ధరించి తన చుట్టూ తిరిగి తను రక్షిస్తుంది. మరి పరీక్షిత్ భక్తుడా? నేను భక్తుడు అయితేనే భగవంతుని రక్షిస్తాడా? నువ్వు భక్తునివి కాకుండా భక్తునితో జన్మించు. నువ్వు భక్తునితో జన్మించినావా నీకు కూడా అదే సంరక్షణ కలుగుతుంది. ఎవరైనా భక్తులతో నీ సంబంధం చేసుకున్నావా నీకు కూడా అదే సంరక్షణ కలుగుతుంది. కనుక రెండోది ఏమిది? అనుభవించదు. నేను వాస్తవంగా ఆ బ్రహ్మాస్త్రంని వేడి నీవ కట్టుకోలేదు లోకంలో. నేను వాస్తవంగా ఒక విధంగా నేను మాడిపోయిన మొత్తము, అందులో ప్రాణం లేదు. కానీ తను వచ్చేం చేసిండు మళ్ళీ పంపించి. సో కనుకనే పుట్టిన తర్వాత ఆ చిన్న బాలుడు అందరి దగ్గర వెళ్ళి ఏమిసో చూస్తున్నాడు. అందరినీ పరీక్షిస్తుండు. నేను గర్భంలో చూసిన వ్యక్తి ఇతడే నాని చూసి ఏ కాడు ఈడు వాల్పేడి గారు. కనుక అతని పేరు ఎప్పటిది? బికాస్ హీ వాజ్ ఎగ్జామినింగ్ ఎవ్రీవన్ whether he is Krishna, whether he is that same personality whom I saw in my womb of my mother. కనుకనే పరీక్ష అని పేరు. ఇది రెండో ఉదాహరణ. ఏమైంది? బుద్ధి ఇంకా గట్టిగా. కృష్ణుడు నా తాతను రక్షించిండు, కృష్ణుడు నన్ను రక్షించిండు. సరే, మా తాతలైతే భక్తులైరి, మా తాతలైతే చుట్టాలైరి, మా తాతలైతే బామ్మలైరి, ఇంకా నేను వాళ్ళ వంశంకి చెందినవాడిని. కనుకనే మమ్మల్ని రక్షించడం ఎందుకు? వరుస చూసి సంబంధం చూసి అవును కదా, నచ్చదు కదా పరిచయంలో రక్షించడం. ఒక్కొచ్చు వాళ్ళు రక్షించడేమో, కానీ మూడో ఉదాహరణ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుడు కురుక్షేత్ర రంగంలో ఆ 18 రోజులలో 64 కోట్ల జనాలు ఏమైనా 64 కోట్ల జనాలు 18 రోజులలో. కానీ వాళ్ళందరూ ఆ 64 కోట్ల పైకి 64 కోట్ల జనాలు వాళ్ళు ఊరు కాదు, కులం కాదు, చుట్టాలు కాదు, బంధువులు కాదు. అయినప్పటికీ వాళ్ళు కృష్ణుని సన్నిధిలో, కృష్ణుడు ఉన్న చోట్ల కృష్ణుని యొక్క ముఖ పద్మం చూసుకుంటారు. ముఖ పద్మము చూసే అవకాశం పొందకుండా కృష్ణుని ఆధ్వర్యంలో వాళ్ళు చనిపోయారు. కాబట్టి కృష్ణుడు వాళ్ళందరికీ వైకుంఠం ప్రసాదించారు. సో కనుకని నేను కృష్ణుని అందుబాటులో ఉంటే కృష్ణుని దృష్టి నా మీద పడది అనే సందేహం ఇక్కడ. నేను కృష్ణుని యొక్క ప్రియమైన భక్తులతో నా సంబంధం చేసుకుంటే నాకు సంరక్షణ కలగది అనే సందేహం ఎక్కడిది? నా కోసము కృష్ణునికి ప్రియమైన భక్తులు నా కోసము వాళ్ళు ప్రార్థిస్తే ఆ కృష్ణుడిని ఎందుకు రక్షించడు అనే సందేహం ఎక్కడిది? కనుకనే పరీక్షకి ఆ సందేహం లేదు. కాబట్టి ఫుల్ నమ్మకం ఉంది. కాబట్టి ఏమిటి? కృష్ణుని విషయం వినే ఆతృత వచ్చింది. మనం కూడా ఈ మనసు పనేది సందేహాల విత్తనాలు ఎత్త ఉంటుంది. మనసు పనేది సందేహాలకు
విత్తనాలు లేపుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? బుద్ధితో ఒక జేసీ పెట్టి రూట్ వెటర్ పెట్టి మొత్తము పీకున్నాయి. సింపుల్ ఫార్ములా. అప్పుడు మనకు కూడా ఆ ఆకృతి వస్తుంది, ఆ నమ్మకం కలుగుతుంది, ఇంకా మనం ఈ దారిలోకి వెళ్ళే దూరంగా స్థిరత్వం వచ్చి. కనుక ఇవన్నీ వినాల్సింది, ఇవన్నీ మనం చదవాల్సింది. దేనికోసము? ఇవన్నీ బుద్ధికి ఆహారము. ఏంటిది? ఆహారము. కనుకనే సత్సంగం రావాల్సింది. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకెళ్ళాను. ఇది కేవలము ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. ఇది ఇదేంటి? ఇది జిమ్ ఉంది. ఈ మందిరం ఏంటి? జిమ్ ఉంది. కానీ దేనికి? బుద్ధికి. బుద్ధిని గట్టి వేయాల్సింది. ఇక్కడ గంట సేపు క్లాస్ ఉంటే కానీ బుద్ధి స్ట్రాంగ్ అయిపోతుంది. స్ట్రాంగ్ బుద్ధిని మనసు అన్నదో ఎందుకు చెప్పు. మనసు అన్నదో అదే ఉన్నది వచ్చి కదా వచ్చేవారం పోతు కూడా ఇక్కడ ఎందుకు ఇప్పుడు రాడా ఇంట్లో అవ్వనంటది. ఇలా ఒకరా మీ తాత పెడుతున్నా నేను మంచిగా అండినా, మీ తాతకి ఇష్టంలో సీరియస్గా వచ్చిన తాత లేడు కొంచెము ఒక పెప్పు వేసుకుని కూడా నేను వేసుకున్నాను, నేను వేసుకున్నాను, అందరూ మర్చిపోతాను. కొంచెము తాతని మహాప్రసాదం వేసుకున్నాం. అని మనసు ఎక్కువ ఉంటుంది. మనం అవును పోయిన వారం పోయినా అచ్చం ఎట్లా పోతారా? ఒక్క వారం ఒప్పుకుంది ఏమిటి? వాళ్ళు ఎందరో రాదు చూస్తే ఎందరో వస్తారు, ఎందరో రాదు. అలా నేను ఒప్పుకుంది. మనసు ఈ మాట చెప్తూ ఉంటే బుద్ధి ఏం చేయాల్సింది? చెప్పు దెబ్బలు, చీపు దెబ్బలు. 100 చెప్పు దెబ్బలు, 100 చీపు దెబ్బలు. ఇతనే కాబట్టి చదవదు. నియమం ఏమంటే నోరు తెరితేనే ఇప్పుడు నీకు ఉన్నాడు అయితే నోరు మాట మళ్ళీ నోరు ఎందుకు ఎప్పుడైతే మంచిగా వెళ్తుందో నోరు తెరితే ఈ బలుతుంది. ఇప్పుడు పాలలు కలిపాడు. ఇప్పుడు ఏదో మంచి విషయాలు చేసుకున్నా చూడండి మంచిగా కొట్టిండు. ఇప్పుడు మొత్తం పిసుడు కలిపాడు. నోరు తెరితే సంపడకెత్తునియా అని మనసు అంటది. అయిపోయిందిగా అది ఆ నోరు తెరిచవద్దు, ఈ బలపడడం వద్దు, అది చెప్తే బలద్దు, అది చెప్తే వద్దు. కనుకనే వాడు చెప్పిన మాట ఏంటనే అప్పుడు ఆ మనసు నియంత్రణ వచ్చింది. ఆ నియంత్రణ వచ్చిన మనసు నీ అందరికంటే వచ్చి మిత్రుడు. ఇందాక నియంత్రణ లేకుంటే నీ అందరికంటే భయంకరమైన శత్రువే ఉండేది. ఒకసారి నియంత్రించుకున్నావా అదే మనసు నీ మంచి మిత్రుడే. కనుకొని మనం ఇది వినాల్సింది. ఇది సత్సంగం ప్రయోజనం. సత్సంగంలో జరిగే ప్రయోజనం ఇది. మన బుద్ధి కోసం మనకి ఇక్కడ ఆహారం దొరుకుతుంది. ఆ ఆహారంతో మనము ఆ బుద్ధి గట్టిగా మనసు యొక్క ప్రలోభాలను కొట్టి హరే కృష్ణ ప్రభుపాదికి జై.